classical songs round episode 1 లో last contestant is going to be Rishil. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని ప్రణామములు సోదరా. అలాగే మన న్యాయ నిర్ణేతలకు కూడా ఒక ప్రణామం. ఒకటి చాలా 3 ప్రణామాలు. 3 ప్రణామంలో నాది ఏది? ఫస్టా, సెకండా, థర్డా? ఏది 3 ప్రణామాలు? అన్ని ప్రణామాములు మన విజయప్రకాష్ గారికి, సునీత గారికి మరియు చంద్రబోస్ గారికి. అలా విసిరేస్తా, మీరు ఏరుకోండి. దేవదేవ ధవళాచల మందిర్ గంగాధరా హర నమో నమో. దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. దేవదేవ ధవళాచల మందిర్ గంగాధరా హర నమో నమో.
గత వారం నువ్వు పాడిన రౌండ్ నువ్వు కాలేజ్ రౌండ్ పాడావా, కామెడీ రౌండ్ పాడావా? కాలేజ్ రౌండ్ పాడాను. కాలేజ్ రౌండ్లో నువ్వు పాడిన తర్వాత నేను అన్నాను, చాలా సర్ప్రైజింగ్గా ఉందిరా. నువ్వు ఎట్లాంటి ఋషులు ఫస్ట్ సీజన్లో నువ్వు వచ్చినప్పుడు, నీ ఫస్ట్ సీజన్లో నువ్వు వచ్చినప్పుడు ఇప్పటికీ నువ్వు ఎంత మెచ్యూరిటీ ఉందో మైండ్లోను, సింగింగ్లోను, నీ థాట్ ప్రాసెస్లో అది తెలుస్తుంది. నీ మొహంలో తెలుస్తుంది, నీ పర్ఫార్మెన్స్లో తెలుస్తున్నది. చాలా డిఫరెంట్ సింగర్ నువ్వు. నువ్వు మ్యూజిక్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అన్నది అర్థమవుతుందిరా. వెరీ గుడ్ రా, వెల్ డన్. నారాయణ నారాయణ అంతా ఆ శివుడి మహిమ. నారాయణ నారాయణ అంతా శివుడి మహిమ. రిషిల్, సార్ సోదరుడు చరణ్ చెప్పినట్టు అన్ని నిజాలే. చాలా బాగా పాడావు. చాలా నిజాయితీతో, నిబద్ధతతో నువ్వు ఈ పాటను సాధన చేసిన విషయం తెలుస్తుంది. చాలా బాగా పాడావు. కాకపోతే అక్కడక్కడ కొంచెం అవాంఛితమైన కొంచెం వణుకులు అట్లా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. సునీత గారు ఒక మాట అన్నారు, ఆవిడ మాట నుంచి నేను అభిప్రాయం చెప్తున్నా. పాట కంటే తక్కువ పాడావు, నీకంటే ఎక్కువ పాడావు. థ్యాంక్ యూ సార్. రిషిల్, మ్యామ్ చాలా మంది టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు నాన్న. చాలా మంది టాలెంట్తో పుడతారు. అంటే వాళ్ళకి స్పెషల్గా కొంచెం నేర్చుకుంటే చాలు, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ సింగర్స్. ఎస్ మ్యామ్. కొంతమంది స్మార్ట్గా పాడతారు. వాళ్ళలో ఉన్న యూనో లోటుపాట్లు ఏంటో వాళ్ళు గమనించుకొని చాలా స్మార్ట్గా పాడే వాళ్ళు ఉంటారు. కానీ చాలా తక్కువ మంది ఆనెస్ట్ సింగర్స్ ఉంటారు. అందులో నువ్వు ఒకడివి. థ్యాంక్ యూ మ్యామ్. ఈ ముగ్గురికి జనాదరణ ఉంటుంది, ముగ్గురికి ఈక్వల్ గా ఉంటుంది. టాలెంట్ తో పని లేకుండా కొంతమంది ఎక్స్ట్రాడినరీ అని అనిపించుకుంటారు, ఎందుకంటే వాళ్ళలో ఆనెస్టీ ఉంటుంది కాబట్టి. ఎస్ మ్యామ్. నీలో చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను నాన్న. ఒక్క సంవత్సరం గనక నువ్వు సంగీత సాధన చేసి, ఓకే, బాగా ఫోకస్ పెట్టి గురుముఖ సాధన చేస్తే యుల్ బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సింగర్స్ బంగారు తండ్రి. ప్లీజ్ సాధన చేయి, సరేనా? ఓకే మ్యామ్. రిషిల్, సార్ ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఇప్పుడు నువ్వు మళ్ళా ఈ షోకి వచ్చావు కదా, ఏమంటున్నారు ఫ్రెండ్స్? ఓకే, వెరీ గుడ్ అని అన్నారు సార్. అంతేనా? ఎస్ సార్. నీకు 3 ఆప్షన్స్: క్లాసికల్ బేస్ సాంగ్స్, ఫాస్ట్ సాంగ్స్, లేక రొమాంటిక్ సాంగ్స్. నీకు పర్సనల్ గా ఏ స్టైల్ చాలా ఇష్టం? నాకు క్లాసికల్ ఇష్టం సార్ యాక్చువల్లీ. దానికి కారణం? దానికి కారణం ఏంటంటే బేసిక్గా క్లాసికల్ పాడేటప్పుడు ఎంజాయ్ చేస్తూ పాడతారు. ప్లస్ క్లాసికల్లో నేను హిందుస్థాన్ నేర్చుకున్నాను, కొన్ని రెస్ట్రిక్షన్స్ యాక్చువల్గా ఉండవు. సో బేసిక్గా రాగాలు మీకు తెలిసే ఉంటుంది సార్, రాగాలలో బందిషెస్ ఉంటాయి కదా సార్. లేదు, నాకు తెలియదు, చెప్పు. రాగాల్లో సార్ మీకు తెలుసు సార్. ఓకే, తెలుసు, కానీ నువ్వు చెప్తుంటే వినేది బాగుంది, చెప్పు. అయితే రాగాల్లో బందిష్లు ఉంటాయి కదా సార్, అయితే బందిష్లో ఇంప్రూవైజేషన్స్ చేయడం నాకు ఇష్టం సార్. అది వావ్. 3 ఎపిసోడ్స్కి ఒకే ఎపిసోడ్లో ఆన్సర్ ఇచ్చేసావు. నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ నేను ఏం అడగను నిన్ను, అంత బాగా రిప్లై ఇచ్చేసావు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా పాడావు.